మన దాయాది దేశం పాకిస్తాన్ ఎప్పుడు అబద్ధాలే వల్లెవేస్తోంది. వాస్తవాలు మాత్రం చచ్చినా చెప్పదు. తిమ్మిని బమ్మిని చేయడంలో సిద్ధహస్త్రాలు పాకిస్తాన్. మరి అలాంటి పాక్కు ఎందుకు జ్ఞానోదయం కలిగి చేసిందో తెలియదు కానీ తప్పును మాత్రం ఒప్పుకోవడం విశేషం. 1999లో ఇండియాతో కుదుర్చుకున్న లాహోర్ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించిందన్నటువంటి చేదు నిజాన్ని పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ బట్టబయలు చేశారు. మరి మియా నవాజ్ షరీఫ్ లాహోర్ డిక్టేటరేట్ ఎలా ఉల్లంఘించింది, ఆయన ఇంకా ఏం చెప్పారో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. మన పొరుగున ఉన్న పాకిస్తాన్ను ప్రపంచంలోని ఏ దేశం నమ్మదు. ఎందుకంటే ఇచ్చిన మాటకు కట్టుబడదు. వెన్నుపోటు పొడవడంలో సిద్ధహస్తులు. నోరు విప్పితే అన్ని పచ్చి అబద్ధాలు వల్లెవేస్తోంది తప్ప నిజాలు మాత్రం పాకిస్తాన్ డిక్షనరీలో లేదు. మరెందుకో మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ నోట నుంచి కొన్ని పచ్చి నిజాలు జాలువారాయి. 1999లో ఇండియాతో కుదుర్చుకున్న చారిత్రాత్మక లాహోర్ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించిందన్న చేదు నిజాన్ని ఆయన అంగీకరించారు. ఇక లాహోర్ డిక్లరేషన్ విషయానికొస్తే ఉప్పు నిప్పులా ఉండే ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు ఫిబ్రవరి 21, 1999లో ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పుడు ఇండియా తరపున అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా సంతకాలు చేశారని సీనియర్ షరీఫ్ గుర్తు చేశారు. మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ముషారఫ్ కార్గిల్ యుద్ధమనే దుస్సాహసానికి దిగారు. తర్వాత యుద్ధంలో ఘోరంగా ఓడిపోయారని చెప్పారు. ఇక పాకిస్తాన్ మే 28, 1988లో 5 న్యూక్లియర్ టెస్టులను ప్రయోగించింది. అటు తర్వాత వాజ్పేయి సాబ్ పాకిస్తాన్కొచ్చి మనతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఆ ఒప్పందాన్ని మనం ఉల్లంఘించాం, అంతా మన తప్పే అని మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ PMLN జనరల్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. కాగా అధికార PMLN షరీఫ్ను పార్టీ ప్రెసిడెంట్గా ఎన్నుకుంది. ఇక లాహోర్ డిక్లరేషన్ విషయానికొస్తే ఇరు దేశాల మధ్య శాంతి కోసం ఫిబ్రవరి 21, 1999లో ఒప్పందం జరిగింది. ఈ చారిత్రాత్మక సదస్సు ప్రధాన ఉద్దేశం ఇరు దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించడంతో పాటు పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్, ఇరు దేశాల ప్రజల మధ్య స్నేహం చిగురింపజేసేందుకు రాకపోకలకు అనుమతించడంతో పాటు వీసా నిబంధనలు సడలించాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో పాటు ఇతర ఒప్పందాలు జరిగాయి. అయితే లాహోర్ డిక్లరేషన్ను పాకిస్తాన్ తుంగలో తొక్కింది. వెంటనే పాకిస్తాన్ మిలిటరీ జమ్మూ కశ్మీర్లోని కార్గిల్లో దూసుకుపోయింది. దీంతో కార్గిల్ వార్ మొదలయ్యిందని నవాజ్ షరీఫ్ వివరించారు. జనరల్ ముషారఫ్ ఆదేశాలతో రహస్యంగా కార్గిల్లోకి చొరబాటుదారులను భారీ ఎత్తున చొప్పించారు. ఇదంతా మార్చి 1999 నుంచి మొదలయ్యింది. పాకిస్తాన్ రహస్యంగా చొరబాటుదారులను కార్గిల్లో చొప్పిస్తోందని తెలుసుకున్న న్యూఢిల్లీ వెంటనే అప్రమత్తమై పూర్తిస్థాయి యుద్ధానికి తెరతీసింది. దీంతో ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి కార్గిల్ యుద్ధం జరిగింది. చివరికి ఇండియా యుద్ధం గెలిచిందన్నారు నవాజ్ షరీఫ్. ఇదిలా ఉండగా పాకిస్తాన్ మొదట న్యూక్లియర్ టెస్టు ప్రారంభించి 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ తనను తక్షణమే న్యూక్లియర్ టెస్టులు ఆపాలని కోరారు. దీనికి బదులు $5 బిలియన్ ఆఫర్ చేశారు. తన స్థానంలో మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఉంటే క్లింటన్ ఆఫర్ను అంగీకరించేవాడని ఇమ్రాన్ ఖాన్ చురకలంటించారు. తనను 2017లో తప్పుడు కేసులో ఇరికించి చీఫ్ జస్టిస్ ఆఫ్ పాకిస్తాన్ సాక్వీబ్ నిసార్ తనను పదవి నుంచి తొలగించారు. తనపై మోపిన కేసులన్నీ తప్పుడు కేసులని, అదే ఇమ్రాన్పై ఉన్న కేసులు వాస్తవమన్నారు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్. ఇమ్రాన్ ఖాన్ను ప్రధానమంత్రిని చేయడంలో ISI కీలక పాత్ర పోషించిందని ఆరోపించారు మాజీ ప్రధాని షరీఫ్. ఇమ్రాన్ పార్టీని అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించింది జనరల్ ఇస్లాం కాదా అని ప్రశ్నించారు. తనను కూడా 2014లో ప్రధానమంత్రి పదవి నుంచి రాజీనామా చెయ్యాలని జనరల్ ఇస్లాం కోరారు. దానికి తాను తిరస్కరించానని, తర్వాత తనను బెదిరించి తప్పుడు కేసులో ఇరికించి ఇమ్రాన్ ఖాన్ను ప్రధానమంత్రిని చేశారు. అదే ISI చేతిలో ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి పదవి కోల్పోయాడని నవాజ్ షరీఫ్ పాకిస్తాన్లో మిలిటరీ ISI ఎంత పవర్ఫుల్లో చెప్పకనే చెప్పారు.
ఎట్టకేలకు మాజీ ప్రధానమంత్రి ఇప్పటికైనా వాస్తవాలు బయటపెట్టి పాకిస్తాన్ ప్రజల కళ్లు తెరిపించినందుకు ఆయనను అభినందించాల్సిందే.